వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు పోటెత్తిన జనసంద్రంగా మారిన సభా ప్రాంగణం. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం. ఈ 5 ఏళ్లు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చారని తూర్పు నియోజకవర్గ శంకారావం సభలో లోకేష్ ఆరోపణ. భూకుంభకోణం హత్యలకు ఈ ప్రాంతం నిలయమైందంటూ ఆవేదన. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శివారు రత్నంపేటలో పోలీసులకు చిక్కిన దొంగ నోట్ల ముఠా. ముద్రణా సామాగ్రితో పాటు 4 అరెస్ట్. చంద్రబాబు ఫ్లెక్సీకి టీడీపీ నేత బుద్ధా వెంకన్న రక్తాభిషేకం. నా ప్రాణం మీరేనంటూ గోడపై రాసిన తెదేపా నేత. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ గాజువాకులో మంత్రి అమర్నాథ్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. భారీగా మోహరించిన పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ జనసంద్రంగా మారింది. సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. రాయలసీమలో సముద్రం కనిపిస్తుందని అన్నారు. 2024 ఎన్నికలలో జరగబోతున్న యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య అన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదని, 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధికి డ్రామాలు ఆడే చంద్రబాబు యుద్ధానికి మీరు సిద్ధమా అని అన్నారు. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పటమే అలవాటుగా ఉన్న పెత్తందారులకు మధ్య యుద్ధం అన్నారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధమని, పేదవారు తరపున నిలబడటానికి మీరంతా సిద్ధమేనంటూ కేడర్ను ఉద్దేశించి అన్నారు. 2 సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులమయం చేసిందన్నారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని, నగరానికి చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రోజుకొక భూకుంభకోణం, హత్యలు, కిడ్నాపులు జరుగుతున్నాయని అన్నారు. లాలూచీతో విశాఖ ఉక్కును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని, 2 నెలలలో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్, నగరానికి మెట్రో ప్రాజెక్ట్ హామీలను జగన్ నెరవేర్చలేదన్న ఆయన చంద్రబాబు సూపర్ 6 పేరుతో హామీలను ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం ఈస్ట్లో ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 7 రోజులుగా ఉత్తరాంధ్రలో నేను పర్యటిస్తున్నా. నేను ఒకటే చూశా, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం రత్నంపేటలో దొంగ నోట్లను ముద్రిస్తున్న ముఠాను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. రత్నంపేటలో అద్దె ఇల్లు తీసుకుని నకిలీ దొంగ నోట్లను ముద్రిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకోగా 2 పరారయ్యారని చెప్పారు. వారి వద్ద నుండి సుమారు 75,000 రూపాయల దొంగ నోట్లతో పాటు ముద్రణా సామాగ్రిని ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐపి దొరరాజు, ఎస్ఐకే సురేష్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రామకృష్ణ అభినందించారు. తో పాటు బోయ గోవిందరావు, వాసంశెట్టి వీరభద్ర రఘురాం, బోడిగంటే వీర వెంకటరమణ ఎలియాస్ వెంకీ, వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు మోగంటి గోపి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తూ కూడా వీళ్ళు దొరకడం అన్నది జరిగింది. అది లైవ్లో ప్రింట్ అవుతున్నాయి. ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళే టైంకి దాంట్లో వీళ్ళ దగ్గర ఒక 75,000 ఫేక్ నోట్స్, ఈ ఫేక్ నోట్స్కి ఉపయోగించే ప్రింటర్లు 2, తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్, ఈ 500 రూపాయల నోటుకు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి 500 నోట్స్ సంబంధించిన పేపర్ కటింగ్ మిషన్ని, అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని, దీనికి సంబంధించిన A1 సైజు పేపర్స్, కాస్ట్లీ పేపర్స్, మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్, అదేవిధంగా ఈ 500 నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక 10 షీట్లు, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం పరుచుకుంటాం అన్నది జరిగింది. చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో అభిషేకం చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. గోడపై సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ రక్తంతో రాశారు. కొన్ని వాస్తవాలు సిబిఎన్కి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. సిబిఎన్ తనను విజయవాడ నగర అధ్యక్షుడిగా పెట్టారని, 6 ఏళ్లు పనిచేశానన్నారు. 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా చంద్రబాబు నన్ను నియమించారని చెప్పారు. చంద్రబాబుపై దాడి జరిగితే ఎవరూ మాట్లాడలేదని, తాను పోరాటం చేశానన్నారు. జోగి రమేష్పై గొడవకు వెళ్ళినప్పుడు సొమ్మసిల్లి పడిపోయానని చెప్పారు. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మిందిలోని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని నేతలు ముట్టడించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మింది గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు 60 మంది కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులతో పాటు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పదవీ కాలంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపారంటూ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ అంటూ ఏటా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సి అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు, పార్టీ గాజువాక సమన్వయకర్త గౌర వెంకట రమణారావు, సోడా దాస్ సుధాకర్, గుత్తల శ్రీనివాసరావు, చెల్లుబోయిన నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే గతంలో జగన్ గారు ఇచ్చిన హామీని నేనేంటంటే మనం తిప్పను అనేటువంటి వ్యక్తి ఈరోజు అతను చెప్పిన మాట నిలకడలేదు. గతంలో కూడా ఎన్నికల్లో కూడా మెగా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 7,000 పోస్టులు రిలీజ్ చేస్తే ఇది మెగా రిలీజ్ చేయాలి, మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి. అంతేకాని ఇది 7,000 ఏమాత్రం 23,000 పోస్టులు ఉన్నాయి. 23,000 పోస్టులు రిలీజ్ చేస్తే అప్పుడు యువతకు ఆదర్శంగా ఉంటుంది, అంతేగాని ఇది కాదు అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఈ రోజేమో బాగుపరిచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళందరినీ వాడుకొని రోడ్డు మీద గిడిచేసేలా ఉండకూడదని చెప్పేసి మా నిరసన. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నాయకులు ఉన్నారో దోసుకోవడం దాచుకోవడం తప్ప ఈ పేదలను కాపాడే దీంట్లో అయితే ఎవరూ లేరు. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది ఇదేదో ఉత్తుత్తి మంత్రంలాగా ఎలక్షన్ దగ్గర చేసి ఏదో వాళ్ళు ఏదో నామకూరగానే తీసేసి ఏదో ప్రభుత్వం మేము ఇదిగో ఇచ్చాము, ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పేసి ఇవ్వడం తప్ప దీంట్లో అయితే సిన్సియర్ లేదు, నిజాయితీ లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు, డిఎస్సి పోస్టులు 25,000 వెంటనే మేము విడుదల చేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తే దాన్ని హేళన చేసి మీరు అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగులు కానివ్వండి, ఈరోజు టీచర్లు కానివ్వండి, ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ
ఈ నిరుద్యోగులు మోసం చేసి మీరు గద్దెక్కేసి ఈరోజు 4.5 సంవత్సరాలు అయినా సరే మీకు జాబ్ క్యాలెండర్ గుర్తు రాలేదు, జాబులు గుర్తు రాలేదు, నిరుద్యోగులు గుర్తు రాలేదు. మీ ప్రభుత్వంలో, మీ దగా ప్రభుత్వంలో చాలామంది అన్యక్రాంతం అయ్యారు. ఈరోజు చూసుకున్నట్టంటే అంగన్వాడీలో ఉన్నవండి, లేకపోతే ఆశా వర్కర్లో ఉన్నవాడి, ఇంకా చాలామంది విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మీ ప్రభుత్వంలో సంక్షేమ పాలన అనేది లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు ఆలంబనగా నిలుస్తున్న సామాజికవేత్త కోన రమేష్ కుమార్, సంధ్యారాణి దంపతులు గాజువాక కర్ణవానిపాలెంలోని స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు దుస్తులను పంపిణీ చేశారు. పేద వర్గాలు చదువులో రాణించి ప్రయోజకులు కావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ఆర్థిక భారం కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు. దంపతుల సేవా తత్పరతను పలువురు కొనియాడారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని రమేష్ కుమార్ తెలిపారు. గత 5 years నుంచి ఎంతోమంది పిల్లలకి మనం విద్య అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బాలలే రేపటి పౌరులుగా స్ఫూర్తి అనే అనాథాశ్రయంలోకి మన రాజేష్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో నడపబడుతుంది. దానికి ప్రతి ఏడాది మనం వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయం కానీ బట్టలు కానీ ఎవ్రీ ఇయర్ మనం ఇస్తున్నాం. అలాగే ఈరోజు కూడా వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజన వసతి, అలాగే టీషర్ట్లు, పిల్లల తాలూకా అన్ని టీషర్ట్లు ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఈ అనాథాశ్రయంలోకి మనం సపోర్టుగా ఉంటామని ఈ విధంగా మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పార్టీలో అంతర్గత విభేదాలతో జన సైనికులు పార్టీని వీడుతున్నారు. దీనిలో భాగంగా పెందుర్తి మండలం చినముషిడివాడ ప్రాంతానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు కొత్తపల్లి సాయితో పాటు మరో 150 మంది నాయకులు, కార్యకర్తలు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి వారిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం, ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యువకులందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. వాళ్ళు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి దిశగా 70% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అనేటువంటి ఒక జీవోని కూడా తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తున్నారు. వాళ్ళ యువకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరిని కూడా పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమేడ క్వారీలో ఇసుక అక్రమాల తవ్వకాలపై టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలతో కలిసి టీడీపీ జనసేన నాయకులు క్వారీలో అక్రమ తవ్వకాలను పరిశీలించారు. ముందస్తు సమాచారంతో జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లు ఎక్కడా కనిపించకుండా నిర్వాహకులు వాటిని వేరే చోట ఉంచారు. కృష్ణానదిలో కిలోమీటర్ల పొడవున అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు. వైసీపీ నేతలు సృష్టించిన ఇసుక కొరతతో 123 రకాల కుల వృత్తులు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. 6 గంటల దాకా కూడా లోడ్లు అయినాయి. దాని స్లిప్పులు మేము మిషన్ల దగ్గరికి వెళ్ళి సేకరించడం కూడా జరిగింది. మరి మీడియా ముఖంగా మీరు కూడా ఇవాళ మాతో పాటు క్వారీ సందర్శించారు. వాళ్ళకి నిజంగా అధికారికంగా కన్నా ఈ క్వారీ రన్ అయితే ఇవాళ ఎందుకు క్వారీ రన్ చేయట్లేదు, దానికి వైకాపా నాయకుల దగ్గర సమాధానం ఉంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళు సమాధానం చెబితే అప్పుడు వారనే మేము రాజకీయం కోసమే దీన్ని చేస్తున్నామని ప్రజలు నమ్ముతారు. ఏదైతే ఇవాళ చూసుకున్నట్టయితే నిర్మానుషంగా ఇవాళ క్వారీ రన్ చేయట్లా, పర్మిషన్ అయిపోయింది, ఇవాళతో పరిమితి దాటిపోయింది, అయిపోయింది అని చెప్తే దాన్ని మళ్ళీ పెంచుకొని ఏదో చీకటి జీవోలు తీసుకొచ్చి పెట్టారు. ఆ జీవోలు చూపించటల్లా ఇప్పటికి కూడా. కానీ అక్రమంగా రేత్రింపగల్లో టన్నులు లారీలు వేల లారీలు ఇక్కడి నుంచి తరలిపోతానే ఉన్నాయి. అది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని చూపించి మేము ఇంత పెంచాం, ఇంత పరిమితి పెంచాం అని చెప్పి చూపిస్తే ప్రజలు దాన్ని నమ్ముతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మండలంలోనే ఎన్ని గ్రామాల వరకు చంద్రబాబు, లోకేష్లపై సంత నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు అని ఆరోపించారు. ఏనాడైనా బీసీఎస్సీలను రాజ్యసభకు పంపావా బాబు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భవనం దగ్గర సెల్ఫీ దిగి ప్రజలకు అంకితమిస్తావా లోకేష్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 175 స్థానాలలో అభ్యర్థులను పెట్టగలవా చంద్రబాబు అంటూ సవాల్ విసిరారు.
నువ్వేం చెప్తున్నావు? అసలు నువ్వు 175 మంది ఎమ్మెల్యే టిక్కెట్లను ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ దగ్గర అభ్యర్థులు ఉన్నారా? ఒక్కొక్క స్థానానికి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు? నీది ఇంకిపోయిన చెరువు, ఇదేమో ఊట బావి. ఇక్కడ పోటీ పెరిగింది. నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తానని ఆశావాహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యుద్ధాన్ని చేయటానికి సంకల్పించినప్పుడు తన సైన్యం ఎలా ఉండాలి, తన సైన్యము ఎలాంటి శక్తి యుక్తులు కలిగి ఉండాలనే వ్యూహరచనలో భాగంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. అది సంస్థాగతమైన ప్రతి రాజకీయ పార్టీ చేసుకునే అంశాలే. నిన్న నువ్వు పర్చూరు సభలో, అక్కడ ఇంకొల్లు సభలో నన్ను తిట్టావు, గౌరవ ఎంపీ గారు నందిగం సురేష్ గారిని తిట్టావు, కన్నం బలరామకృష్ణమూర్తి గారిని తిట్టావు, ఆమంచి కృష్ణమోహన్ని తిట్టావు, మిగతా వాళ్ళందరినీ తిట్టావు. ఏమని తిట్టావు? ఒకరిని దోపిడీ దొంగలు, ఒక్కొక్కళ్ళేమో నువ్వేం పొడిచావో చెప్పు. ఏమండి, యువకులైన మేము స్వయం కృషితో ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయతో ఎదిగి వారిచ్చిన అవకాశాల్లో నుంచి పుట్టిన వాళ్ళం నేను, నందిగం సురేష్ గారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడు క్రాస్ రోడ్డు దగ్గర అర్ధరాత్రి ఓ బైక్పై ఇంటికి వెళుతున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. మృతులు అడుపూరుకి చెందిన పెంచలయ్య, ఈశ్వరయ్యలుగా గుర్తించారు. మృతులిద్దరూ రాజంపేట పట్టణంలో కూలి పనులు ముగించుకొని వచ్చిన డబ్బులు చేత పట్టుకొని అర్ధరాత్రి సమయం ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు పెంచలయ్యకు ఒక కుమారుడు ఉన్నాడని, మృతులు ఇరువురికి త్రాగుడు అలవాటు కూడా లేదని పెంచలయ్య తండ్రి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రాజంపేట రూరల్ పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా సిద్ధవటంలో వెలిసిన శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కడపకు చెందిన రాధికా షాపింగ్ మాల్ అధినేత చిన్నంశెట్టి మురళి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ఆయన మరికొందరు దాతలు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారంగా ఉన్న శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగిన ఆలయమని, ఈ ఆలయ అభివృద్ధికి తనతో పాటు మరికొందరు దాతల సహకారంతో సుమారు 20 లక్షల రూపాయల నిధులను సేకరించడం జరిగిందని అన్నారు. త్వరలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ గోపురం మరామతులు, శివపార్వతుల కళ్యాణ మండపం, ఆలయ గర్భగుడిలో నూతన కట్టడాలు, విద్యుత్ మరమ్మతులకు తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఉమ్మడి కడప జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు కుప్పల వెంకట సుబ్బయ్య, గంప వీరయ్య, నాగేశ్వరరావు, రవి మరికొంతమంది సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 4 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల్లో ఇది ఒక ద్వారము, దక్షిణ ద్వారము. ఆ ద్వారాల్లో ఇక్కడ ఖచ్చితంగా గన పోయేవాళ్ళు, ఇంతకుముందు శ్రీశైలం పోయేవాళ్ళు రాజుల కాలంలో ఖచ్చితంగా దర్శించుకొని పోయేవాళ్ళు. అటువంటి పుణ్య కార్యక్రమం జరిగేది. ఈరోజు ఎవరైనా కానీ భక్తులు కానీ గుర్తించుకోండి, మనం ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసుకుంటే ఆలయాల్లో పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఇది పురాతనమైన శివలింగం. ఇటువంటి శివలింగాన్ని మనం దర్శనం చేసుకోగలిగితే మనకు 1000 కోట్ల జన్మ పుణ్యం కలుగుతుంది. అందుకు ఇప్పుడైనా మీరైనా కానీ ఎవరైనా దాతలు ఉంటే కన్నా ప్రతి ఒక్క దాత ముందుకు వచ్చి ఎవరో ఒకరు ఒక విధానంగా దాన్ని తీసుకుని డెవలప్మెంట్ చేస్తే గుడిగానే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ సిద్ధోట ప్రజలకు కానీ రాబోయే కాలంలో ఒక పర్యాటక కేంద్రంగా తయారు కావాలనేది మా ఒక ఆకాంక్ష. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురంలో సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలు ఘనంగా జరిగాయి. ఆర్ఆర్బీహెచ్ఆర్ హైస్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులతో సూర్య నమస్కారాల ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు డాక్టర్ జోగా వీరబాలాజీ, డాక్టర్ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, మురమళ్ళ శివయ్య, కొండేపూడి శంకర్రావు, కర్రి సూర్యప్రకాశ్రావు, గట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల పోటీ 11వ సూర్య నమస్కారాల పోటీని ఇక్కడ మనం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున 15 మంది పాఠశాల నుంచి విద్యార్థులు 300 మంది విద్యార్థులు పాల్గొనడం మాకందరికీ కూడా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా అయితే ప్రసరిస్తుంటాయో అలాగా ఆరోగ్యవంతుడైనటువంటి యొక్క విద్యార్థుల యొక్క కిరణాలు ఈ సమాజానికి అత్యవసరమని
బాల్యం నుంచే వాళ్ళలో శారీరకమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం కోసం ఈ సూర్య నమస్కారాల పోటీలో అందరూ పాల్గొవాలని, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారే తప్ప ఇళ్ల స్థలం ఎక్కడున్నది అధికారులు లబ్ధిదారులకు నేటి వరకు చూపించలేదని, నేడు హడావిడిగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అని పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొమరగిరి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానంద రెడ్డి, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 100 ఎకరాలు శాంక్షన్ అయింది. దీనికి ఏ గ్రామాలంటే కొమరగిరి, గోర్స, అలాగే ఊరుంది కొత్తపల్లి, తర్వాత మత్స్యకార గ్రామాలకి కలిపి 100 ఎకరాలకి మేము హౌసింగ్కి పెట్టాం. అది తర్వాత వస్తే ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఏంటంటే కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. అంటే రేపు కాకినాడ మున్సిపాలిటీలో దీన్ని కలిపేయాలని, రేపు మున్సిపాలిటీ కలిస్తే మీకు ఉపాధి హామీ పనులు కానీ ఇవి కానీ ఇంకా ఏవే లబ్ధులు రావు. ట్యాక్సులు పెరిగిపోతాయి, పన్నులు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. ఒక ఆలోచనతో అక్కడ ఆ భూమిని 20 కోట్ల కాంట్రాక్ట్, ఏదది మట్టి ఫిల్లింగ్, ఆ కాంట్రాక్ట్ కోసం ఎంపీ, ఎమ్మెల్యే 100 ఎకరాలు మన నియోజకవర్గం భూమి, మన ప్రజలకు ఉపయోగవలసిన భూమిని తీసుకెళ్ళి కాకినాడ ఎమ్మెల్యేకి ఇచ్చారు. అది చరిత్ర. ఏది ఏమైనా రేపు కట్టకుండా మిగిలిన ఉన్నాయి ఏమున్నాయో అన్నీ రద్దు చేస్తాం. అక్కడ రద్దు చేసి కొమరగిరి ప్రజలకి, ఇంకా మిగిలితే మిగిలిన పక్క గ్రామాల ప్రజలకి పట్టాలు ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రీ చేసి అన్నీ కూడా తప్పుడు విధానంలో చేస్తూ ఉన్నారు. ఫిల్లింగ్లు చేయట్లేదు, ఇంటికి లోన్ ఇవ్వకుండా పట్టా రిజిస్ట్రీ చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలకు హాజరై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నవభారత్ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ వద్దకు వెళ్లాలని సూచించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రతి ఒక్కరికి వివరించాలని తెలిపారు. ఈసారి 400 సీట్లు దాటాలనే నినాదాన్ని జనంలో బలంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. బీజేపీకి యువశక్తి, నారీ శక్తి, కిసాన్ శక్తి ప్రధాన బలమని మోదీ పేర్కొన్నారు. भारत माता की राष्ट्रीय अधिवेशन में यहाँ उपस्थित और देश के कोने कोने से जुड़े प्रत्येक भाजपा कार्यकर्ता का मैं अभिनंदन करता हूं. भाजपा का कार्यकर्ता साल के हर दिन 24 घंटे देश की सेवा के लिए कुछ न कुछ करता ही रहता है. लेकिन अब अगले 100 दिन नई ऊर्जा, नया उमंग, नया उत्साह, नया विश्वास, नए जोश के साथ काम करने का है. సమాజంలో సేవ చేసే సంస్థల యజమానులు, సభ్యులకు ప్రతి ఒక్కరికి ముందస్తు నాయకత్వ లక్షణాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జోన్ 4 జేసీఐ మెంటర్ కేవీ రావ్ అన్నారు. విశాఖ నగరంలోని ఓ హోటళ్లలో జేసీఐ వాల్తేర్, జేసీఐ విశాఖ వ్యాలీ, జేసీఐ వైజాగ్ అచీవర్స్, జేసీఐ విశాఖ మెట్రో సంయుక్తంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో పాటు ఇతర అంశాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండటం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. జేసీఐ విశాఖ వ్యాలీ ప్రెసిడెంట్ ఇంద్రజా శంకు మాట్లాడుతూ అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలు సమాజం పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు బెరుకుతనం లేకుండా మాట్లాడగలిగే విధంగా ఎదగాలి అన్నారు.
జేసీఐ వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమానికి పైలట్గా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జోన్ 4 జేసీఐ మెంటర్ కేవీ రావు, కో పైలట్గా జోన్ 4 జోన్ ట్రైనర్ రామరాజు హాజరై సుమారు దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేటువంటి ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్ ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు పైలట్గా ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ అలాగే నేషనల్ ట్రైనర్ జేఎఫ్ఎస్ కేవీ రావు సార్ పైలట్గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ట్రైనర్గా ఆయన ఉన్నారండి. అది ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళే ప్రజలు ఆకట్టుకోగలరు. అయితే ఆకట్టుకున్న తర్వాత పొజిషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిన పనులన్నీ చేయాలా. అలాగే దీంట్లో కూడా ప్రొడక్ట్ సర్వీస్ దేంట్లో కూడా ఏదైతే బాగా చెప్తామో చెప్పిన తర్వాత దాన్ని ఆచరణలో పెడితే డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్తారు. ఆ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, సర్వీస్ కూడా బాగా ఇవ్వగలరు. అయితే నిజ జీవితంలో మనం ఏమి పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తూ ఉంటాయి. దీనికి చాలా కన్సిస్టెన్సీ అవసరం. సో ఈ ప్రోగ్రామ్ అన్నది దీనికి ఒక ఫౌండేషన్ లాగా వ్యవహరిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు సార్ కేవీ రావు గారు నాకు గురువుగారులా ఇటువంటి ఒక ప్రోగ్రామ్ నేర్పిస్తే దాన్ని మేము నేర్చుకుని దాన్ని జీవితంలో అవలంబించుకుంటూ ఈరోజు వచ్చి ఆయనతో పాటు హార్ట్లీ వెల్కమ్ టు అవర్ చీఫ్ గెస్ట్ సురేష్ గంపా గారు, అలానే మా పైలట్ గారు అంతే కేవీ రావు సార్, అలానే కో పైలట్ గారు అంతే రామరాజు గారు వచ్చి మా టీంని ప్రోత్సహించడానికి అంతే ఈపీఎస్ అనేది అయితే చాలా అవసరం అండి. యాజ్ ఎ బిజినెస్ కానివ్వండి, యాజ్ ఎ స్టూడెంట్స్ కానివ్వండి, అంతే మన ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. విశాఖలోని విజ్ఞాన భారతి హై స్కూల్లో 46వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లాప్రగడ శ్రీధర్ విచ్చేసి విద్యార్థులలో దాగిన ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమన్నారు. అలాగే ప్రతి విద్యార్థి జీవితంలో తమ గురువులకు ప్రత్యేక స్థానం ఇవ్వాలని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రవికుమార్ మాట్లాడుతూ నేటి పోటీ యుగంలో విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాలను, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలను, దేశభక్తిని భారతీయ విద్యా కేంద్రాలు పెంపొందిస్తాయని అన్నారు. డెడికేషన్ టు ద మదర్లాండ్ విత్ ఎ డీప్ భారతీయత spirit inculcating in the child. They will to change the child's character, adjust their future, his or her future, and mold them so as to fulfill the nation's will and necessity. The entire syllabus of is following the ఆధారభూత విషయం. రోటరీ పోర్ట్ సిటీ సేవలు అభినందనీయమని రోటరీ అంతర్జాతీయ గవర్నర్ దత్తా సుబ్బారావు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ క్లబ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పెందుర్తి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహానికి 100 పరుపులు, 10 సీలింగ్ ఫ్యాన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ అధ్యక్షులు ఆర్ రామకృష్ణారావు మాట్లాడుతూ పెదవాల్తేరులో రోటరీ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి పేదలకు సేవలు అందిస్తున్నామన్నారు. క్లబ్ కార్యదర్శి ఎన్ఎస్ఎన్ రాజు, కేవీ రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్స్లో యంగ్ స్టూడెంట్స్ మీద యంగ్ వింగ్ మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము. వీటితో పాటు ఎన్విరాన్మెంట్కి హయ్యెస్ట్ ఫోకస్ ఇచ్చే సంవత్సరం మేము చెట్లు నాటుత కార్యక్రమం కానీ సీడ్ బాల్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నిర్జీవంగా ఉన్న ప్రదేశాల్లో మా రోటరాక్ట్లు మాకు 1000 మంది రోటరాక్ట్ పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 46 క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళి నిర్జీవంగా ఉన్న ప్రదేశాల్లో సీడ్ బాల్స్ వేస్తే రైనీ సీజన్లో కానీ ఏదన్నా అవి పాడు కావు, అవి దానితో చెట్లు వస్తాయి. సో అవి కూడా ముఖ్య కార్యక్రమంగా మేము తీసుకుని ఉన్నాము ఈ సంవత్సరము. బాలికల వసతి గృహాలు ఎన్నున్నాయో అన్నిటికీ మన యుద్ధం అనే ఒక ఈ నిత్యానికి వచ్చి అందరి క్లబ్లకి చెప్పడం వల్ల, మాకు కూడా అతను చెప్పడం వల్ల మేము ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తే లక్ష్మి గారు ఆవిడ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు స్టాఫ్ని తీసుకుని ఇలాంటి మ్యాట్రసెస్ ఇవాళ మేము వాళ్ళకి 100 ఇచ్చాం. అలాగే వాళ్ళకి ఫ్యాన్స్ లేకపోతే ఆ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో శివానంద సుపథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చరిత్ర పునర్నిర్మాణం అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి వచ్చిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా యువతకు చరిత్రలో ఉన్న తప్పిదాలు తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సింపోజియంలో పలువురు ప్రముఖులు పలు విషయాలపై ప్రసంగించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
వేదిక్ మ్యాథమెటిక్స్ ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు ఆయన. తర్వాత ఈ సుదర్శన్ రావు గారిని ఎవరైతే ఇది చైర్మన్గా మాకు ఉన్నారో ఆయన ICHRలో ఇంత క్రితం పనిచేశారనమాట చైర్మన్గా. సో ఆయన దీని వెనకాల మాకు సహకారం అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో మేము చేస్తున్నాం. మా సంస్థ ముందుకు వచ్చింది చేయటానికి. ఇది 2 రోజుల కార్యక్రమం, రేపు కూడా ఉంది. ఇంకా చాలామంది స్పీకర్స్ వచ్చారు. మామిడి గిరిధర్ గారు, ఇంకా మర్చిపోయినాము 1-2 పేర్లు, హేమ అనే ఒక అమ్మాయి, వీళ్ళంతా వచ్చారు. సో ఇంటర్నేషనల్ సింపోజియం ఈ చరిత్ర. విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 42వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా ఉదయాన్నే ట్రైనింగ్ సెంటర్ పక్కన సామూహిక ట్రీ ప్లాంటేషన్లో భాగంగా హైబ్రిడ్ వెరైటీకి చెందిన 200 కొబ్బరి మొక్కలను నాటడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు డైరెక్టర్స్ డికే మెహంతి, ఏకే బాంగ్సీ, ఎస్సి పాండే ఉన్నత అధికారులు, CSIF ఉన్నతాధికారులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం డే హెల్త్ రన్ ప్రారంభించారు. ఇందులో 200 మంది చిన్నారులు హెల్త్ రన్లో పాల్గొనగా సుమారు 50 మంది చిన్నారులు స్కేటింగ్ చేస్తూ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నిర్వహించిన ఎగ్జిబిషన్ను RINL CMD అతుల్ భట్, విస్టిల్ మహిళా సమితి అధ్యక్షురాలు నుపూర్ భట్ ప్రారంభించారు. I'm sure with the dedication of the Agroforestry Division and the entire team, whatever they have done so far is really matter of pride for all the RINL fraternity. As we are ramping up our production, I'm sure we will try to ramp up the tree plantation also, because we have a lot of areas to cover. I don't know whether then more than that, whether we have taken the aerial survey, I mean that, what do you call it, GLI survey, remote sensing survey to know the exact numbers. That if we could all put these ingredients together, we are really looking at a very glorious and very, very profitable period that lies ahead of us. Because one thing we know is that our products are world-class products. Secondly, in India, the steel of demand is going to be there. What is required is that we have to bring our cost of production down. ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభకు పోటెత్తిన జనం. జనసంద్రంగా మారిన సభా ప్రాంగణం, పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం. ఈ 5 ఏళ్లు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చారని తూర్పు నియోజకవర్గ శంకారావం సభలో లోకేష్ ఆరోపణ. భూకుంభకోణం, హత్యలకు ఈ ప్రాంతం నిలయమైందంటూ ఆవేదన. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం శివారు రత్నంపేటలో పోలీసులకు చిక్కిన దొంగ నోట్ల ముఠా. ముద్రణా సామాగ్రితో పాటు 4 అరెస్ట్. చంద్రబాబు ఫ్లెక్సీకి టీడీపీ నేత బుద్దా వెంకన్న రక్తాభిషేకం. నా ప్రాణం మీరేనంటూ గోడపై రాసిన తెదేపా నేత. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ గాజువాకులో మంత్రి అమర్నాథ్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. భారీగా మోహరించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.